నిన్నటి దినాన ఒక రాక్షసుణ్ణి, ఒక కీచకుణ్ణి, ఒక దుర్మార్గుణ్ణి ఇన్ని రోజులు పాపం పండి 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 అరెస్ట్ చేస్తే పాపం వాళ్ళ భార్య బాధపడతా ఉంది. బాధపడి అప్పుడప్పుడు ఎట్లాంటి సహజంగా జరుగుతుంటాయి అని చెప్పని కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏదో మాట్లాడింది. నిజమేనమ్మా, నేను ఆడదానిగా ఒక ఆడ మనిషి బాధని అర్థం చేసుకుంటా. మరి అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక మంత్రి తల్లి నారా భువనేశ్వరి గారిని లోకమంతా మెచ్చుకునే ఎన్టీఆర్ గారి కుమార్తెని ఆ రోజు మాట్లాడితే మీకు ఆమె మహిళని గుర్తు రాలేదా అని అడుగుతున్నా. మీ కుటుంబంలో ఎవరికి కానీ ఆమె మహిళని గుర్తు రాలేదా? అసెంబ్లీ సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, దేశాల ప్రజలందరూ చూసేటట్టు మాట్లాడుతూ వెధవ చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న బిడ్డ ఏడ్చినట్టు ఏడ్చి ఈ గౌరవ సభకు రాను, నేను గౌరవ సభలో మళ్ళీ అడుగు పెడతాను ముఖ్యమంత్రిగా అని చెప్పి వచ్చిన రోజు ఏమ్మా మీకు ఆమె బాధ అనిపించలేదా అని అడుగుతున్నా. కాబట్టి మీరు బాధపడటం తగదు. ఆయన చేసిన దుర్మార్గులు ఎంతమంది పుస్తల తాళ్ళు దంచాడో, ఎంతమందిని దుర్మార్గంగా హత్య రాజకీయాలు చేశారో మొత్తం తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కానీ సంతోషిస్తున్నారు. నేను కూడా ఒక మహిళని నువ్వు బాధపడుతున్నా కూడా నేను కూడా సంతోషిస్తున్నా. ఎందుకంటే మమ్మల్ని అందరినీ మహిళలను చూడకుండా నికృష్టంగా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు అసెంబ్లీలో జరిగినది ఎప్పుడుగా గాని ఎవరు గాని మర్చిపోరని చెప్పి తెలియపరుస్తూ అలాంటి నీచుడికి తగినైన శిక్ష పడిందని, అలాగే కంటిన్యూగా ఆయనకు శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంబటికి లంగా అంబటికి వాడు చెప్తున్నా, నీ వేషాలు ఓరి నాయనో వేషాలు ఏంటి? డీజీపీ గారు నిన్ను కలవని దరిదాపుల్లోకి రాలేదా? గతం గుర్తు తెచ్చుకో. ఒకసారి వెనకటికి ఎవడో వంకర టింకరకాయలు ఏంటి అని అడిగారంట. అలా ఉంది నువ్వు. మమ్మల్ని కనీసం ఒక కానిస్టేబుల్ కూడా కలవనీయకుండా, ఒక సమస్య కూడా జరగకుండా దొంగ కేసులు పెట్టి మా భర్తల్ని జైలుకు పంపించి నీచంగా నికృష్టంగా మమ్మల్ని దుర్మార్గంగా పరిపాలించారు. మరి ఈ రోజు మీరు ఎలా మాట్లాడతారు? సిగ్గు ఎగ్గు లేకుండా అంబటి అని అడుగుతున్నా. కాబట్టి ఇప్పుడే ఏం కాదా, వేరంతా అయింది, ఇంకా కొన్నంత ఉంది. మీరు చేసిన పాపాలు, మీరు మాట్లాడిన భాష వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా, పోలబోయిన అనిల్ కుమార్, ఈ రోజు ప్రస్తుత కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే దుష్ట చతుష్టయం అనేది వైసీపీ ప్రభుత్వంలో కొనసాగి యథారాజా తదా ప్రజగా కొనసాగింది. మీ అందరికీ కూడా ఆ రోజు పడిన పార్టీకి తగిన మూల్యం చెల్లించాలని మా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నా. ఇంకా చివరిగా వల్లభనేని వంశీ గురించి కొంచెం ఒక 2 పాయింట్లు చెప్పదలుచుకున్నా. ఆయన ఏమంత నీతిమంతుడు, నిజాయితీపరుడు, సత్యశీలుడు కాదు, దుర్మార్గుడు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అది నా సొంత ఇల్లు, నా సొంత కుటుంబం, నేను అక్కడ పుట్టి పెరిగాను అని చెప్పిన వీడు తర్వాత తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్దినట్టు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసును తగలబెట్టించి మనందరి తల్లిని నారా భువనేశ్వరి గారిని మాట్లాడిన విధానం చూసిన సిగ్గు బొగ్గు బుద్ధి ఒక తండ్రికి పుట్టిన ఏ ఎదవ కూడా మాట్లాడకూడదని చెప్పి హెచ్చరిస్తున్నా.